హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్. ఆంధ్ర కోడలను హడలెత్తించిన గయ్యాలి అత్త. తెలుగు చలనచిత్ర రంగంలో ఇంతవరకు నటించిన కొందరు ప్రముఖ నటీమణులు వారు నటించిన పాత్రల ద్వారా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తమ సహజ నటన ద్వారా ప్రేక్షకాదరణ పొందిన అటువంటి నటీమణుల్లో సూర్యకాంతం గారు ఒకరు. ఇప్పటికీ ఈమె గురించి ప్రస్తావన వస్తే కొంతమందికి ఆంధ్ర కోడళ్ళు హడలెత్తిపోతారని సమాచారం. ఎందుకంటే నిజ జీవితంలో ఒక గయ్యాలి అత్త ఎలా ఉంటుందో తన సహజ నటన ద్వారా ఈమె చేసి చూపించింది. అందుకే నాటికి ఆమె వింటే కోడళ్ళందరూ గయ్యాలి అత్త ఎలా ఉంటుందనేది ఊహించుకుంటుంటారంట. తన సహజ నటన ద్వారా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు ఈమె. సహజ నట కళా శిరోమణిగా పేరు సంపాదించుకున్నారు సూర్యకాంతం గారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈమె నటించిన చిత్రాలన్నిటిలోనూ కేవలం ఒకే రకం పాత్ర పోషించి ప్రేక్షకుల నుంచి గొప్ప నటిగా పేరు సంపాదించుకున్నారు సూర్యకాంతం గారు. చిత్ర పరిశ్రమలో ఉన్నంత కాలం ఒకే పాత్రలో నటించిన నటులు ఎవ్వరూ లేరు. ఈమె 1924 అక్టోబర్ 28వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర వెంకటకృష్ణరాయపురంలో సూర్యకాంతం గారు జన్మించింది. ఈమె తన తల్లిదండ్రులకు 14వ సంతానం. బాల్యం నుంచే సూర్యకాంతం పాటలు పాడటం, నాట్యమాడడం నేర్చుకున్నారు. అలాగే వయసు పెరిగే కొద్దీ సినిమా పోస్టర్లను చూస్తూ అందులో తనను తాను ఊహించుకునేది. అలా చిత్రాల్లో నటించాలనే కోరిక ఆమెలో బలపడిన నేపథ్యంలో ఆమె చెన్నైకి వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళిన మొదట్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు సూర్యకాంతం గారు. అయినా వెనుదిరగకుండా చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం నిత్యం శ్రమించేది. ఆ సందర్భంలోనే జెమినీ స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో ఈమెకు మొదటి డాన్సర్గా అవకాశం ఇచ్చింది. అప్పట్లో తనకు 65 రూపాయలు జీతం ఇవ్వబోతే తన అసంతృప్తిని నిర్మాతతో తెలియబరిచింది. దాంతో ఆమెకు 75 రూపాయలు జీతం ఇచ్చారు. ఈమె మొదటిగా డాన్సర్గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన సూర్యకాంతంకు 1949లో నిర్మించిన ధర్మంగద సినిమాలో మూగవేషం లభించింది. తర్వాత లీలాకుమారి సహాయంతో మొదటిసారిగా నారది అనే చిత్రంలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. అయితే తనకు చిన్న చిన్న పాత్రలే వస్తున్నందున ఆమె జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చినప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ అదే సమయంలో గృహప్రవేశం అనే చిత్రంలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. ఆ తరువాత సౌదామిని చిత్రం ద్వారా హీరోయిన్ అవతారం ఎత్తింది. దాంతో మురిసిపోయిన ఈమె హీరోయిన్గా వెలిగిపోదామని ఎన్నో కలలు కంది. కానీ ఆ సమయంలో అనుకోకుండా కారు ప్రమాదం జరిగింది. దాంతో ముఖానికి గాయం అవడంతో హీరోయిన్గా నటించే అవకాశాలు తప్పిపోయింది. తన ఆరోగ్య పరిస్థితి బాగైన తరువాత సంసారం చిత్రంలో మొదటిసారిగా గయ్యాలి అత్తగా నటించింది. అంతే, ఆ సినిమా ఆమెకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది ఆ పాత్ర. కోడరికం సినిమా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. కొత్త సినిమా వస్తుందంటే అందులో సూర్యకాంతం ఉందా అని ప్రేక్షకులు అడిగే స్థాయికి చేరుకున్నారు ఆమె. ఆమె అంత పేరు సంపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఆమె నటించిన కొన్ని చిత్రాల పేర్లు చూద్దాం ఇప్పుడు. చక్రపాణి, దొంగరాయుడు, చిరంజీవులు, తోడికోడళ్ళు, అత్త ఒకింటి కోడలే, ఇల్లరికం, భార్యాభర్తలు, గుండమ్మ కథ, కులగోత్రాలు, దాగుడు మూతలు, అత్తగారు, కొత్త కోడలు, ముహూర్త బలం, ఇలా వరుసగా ఆమె మరపురాని ఎన్నో సినిమాల్లో నటించింది. ఆమె ఏ విధంగా అయితే చిత్రాల్లో గయ్యాలి అత్తగా సూర్యకాంతం గారు పేరు సంపాదించుకుందో అదే విధంగా నిజ జీవితంలోనూ మంచి పేరు సంపాదించుకున్నారు. ఇబ్బందుల్లో ఉన్నవారిని తన వంతు సాయం చేసేది. ఆమె షూటింగ్కు వెళ్ళినప్పుడల్లా
తనతో పాటు తెచ్చుకున్న తినుబండారాలను ఇతరులకు పంచిపెట్టేది. షూటింగ్లోనూ జోకులు వేయడం, సరదాలు చేసుకోవడం లాంటివి చేసేది. ఒకనాడు షూటింగ్లో బయట నుంచి కేకలు ఎక్కువగా వినిపిస్తుంటే సైలెన్స్ అవుట్ సైడ్ అని ప్రొడక్షన్ మేనేజర్ గట్టిగా అరిచాడు. ఆ సమయంలో ఫ్లోర్లో ఉన్న సూర్యకాంతం ఓ అని చాలా గట్టిగా అరిచింది. అది విన్న మేనేజర్ ఏంటమ్మా అని అడిగితే అందుకు బదులుగా సైలెన్స్ అవుట్ సైడ్ అని కదా అన్నారు అంటూ నవ్వేసిందట. దీంతో ఆ మాటతో అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతూనే ఉన్నారట. ఇలా గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ఈమె 1996 డిసెంబర్ 17వ తేదీన తుదిశ్వాస విడిచారు. చూశారు కదండి సూర్యకాంతం గారి లైఫ్ స్టోరీ. ఇలాంటి ఇన్స్పిరేషన్ మగువుల గురించి తెలుసుకోవాలి అంటే మగువా ఛానల్ని చూస్తూనే ఉండండి. నా పేరు ఎన్ సత్యవతి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ GRTV. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.